నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఈ రోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, నిజమైనటువంటి ప్రేమ అనే పదానికి అర్థం ఏంటి? ఎటువంటి ప్రతిఫలం ఆశించినటువంటిది, స్వార్థం లేనటువంటిది, అది నిజమైనటువంటి ప్రేమ. నేటి తరం యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆకర్షణకి ప్రేమకి తేడా తెలియక చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు అమ్మ జీవితాన్ని కనుక మనం చూసామనుకోండి, అమ్మ మన నుంచి ఏమీ ఆశించకుండా నిరంతరం ఎంతో సేవ చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎంత మాత్రం అసహించుకోకుండా ప్రేమ చూపించేటువంటి తత్వం అమ్మలో మనం చూస్తాం. అలానే తండ్రి తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా మన కోసం త్యాగం చేస్తారు, అహర్నిశలు శ్రమిస్తారు. మన జీవితమే తన జీవితం అని చెప్పి ఎంతో పాటుపడుతుంటారు. అలానే గురువు జీవితాన్ని మనం చూసామనుకోండి, మన నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మనం బాగుంటే చాలు, మనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, మనం వృద్ధిలోకి తీసుకొని రావాలని చెప్పి ఎంతో శ్రమిస్తారు. ఇలాంటి ప్రేమ గనక ఏదైతే ఉందో, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది నిజమైనటువంటి ప్రేమ. అలా కాకుండా ఒకరి పట్ల ఒకరికి కేవలం శరీరం పట్ల ఇష్టం కనుక ఉన్నట్లయితే, లేదా ఒకరి నుంచి ఇంకో ఏదైనా సరే ఆశించినట్లయితే, ఏదైనా స్వార్థపూర్తిగా ఆలోచించినట్లయితే అది ఖచ్చితంగా ఆకర్షణ మాత్రమే. కాబట్టి ఆకర్షణకి ప్రేమకి తేడా తెలుసుకుని చాలా జాగ్రత్త వహించి ముందుకు అడుగులు వేయాలని చెప్పి నేటి యువతకి వినయపూర్వకంగా విన్నవించుకున్నాను. ధన్యవాదాలు.